నర్సాపూర్ పిఎల్సీని 50 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసినట్టుగా గత ప్రభుత్వం నిర్ణయించింది. మరి గత ప్రభుత్వం చేయలేదు, మరి 1.5 year అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది 50 బెడ్ హాస్పిటల్గా డెవలప్ చేయలేకపోయారు. మరి దీనికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ డాక్టర్స్ రేషియో కానీ నర్స్ రేషియో కానీ మరి 50 బెడ్ హాస్పిటల్ సరిపోయేంతగా మంజూరు కాకపోవడంతో ఉన్నటువంటి డాక్టర్స్ అంతా డిప్యుటేషన్ మీద ఉన్నారు. నేను గతంలో ఒకసారి కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, మరి అధికారులతో కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా నర్సాపూర్కి 50 బెడ్ హాస్పిటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎస్టాబ్లిష్ కావడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఈ రోడ్డు యాక్సిడెంటల్ జోన్ రోడ్గా మారింది. ఫ్రీక్వెంట్ యాక్సిడెంట్స్ ఈ రోడ్లో జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఒక ట్రామా సెంటర్ కానివ్వండి, మరి కనీసం 50 బెడ్ హాస్పిటల్స్కి ఈరోజు ఆ 50 బెడ్లు కూడా పూర్తిగా సమకూర్చలేకపోయినాం. మరి 50 బెడ్ హాస్పిటల్కి కావాల్సినటువంటి డాక్టర్స్ రేషియో కానివ్వండి, మరి ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కనీసం అంబులెన్స్ కూడా ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాదు, నర్సాపూర్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయించి ఇక్కడ కావాల్సినటువంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి చాలా తక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి పాపం డాక్టర్స్ అయితే కష్టపడుతున్నారు. నేను ఇప్పుడే రివ్యూలో దాదాపు రోజు 500 మంది ఓపీడీ చూస్తూ ఉన్నాం. ఏదైనా మైనర్ ఇష్యూస్ ఉంటేనే మీరు అటెండ్ చేయగలుగుతున్నారు, లేకుంటే మరి నిర్మల్కు ఇతర హాస్పిటల్కు రిఫర్ చేసే పరిస్థితి. మరి ఇంత ఎఫిషియెంట్ డాక్టర్స్ ఇక్కడ పెట్టుకొని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల వీళ్ళందరినీ కూడా వేరే హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితిని మనం దూరం చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి కావాల్సిన నిధుల్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా డబ్బులకు సంబంధం లేనటువంటి క్యాడర్ రేషియోని మాత్రం ఇమీడియట్గా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశంలో నేను కన్సర్న్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారితో కూడా మాట్లాడతాను, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉత్తర తెలంగాణను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం కనీసం మెడికల్ అటెన్షన్లో కూడా మరి చిన్న చూపు చూడడం చాలా బాధాకరం. ఈ ప్రాంతంలో మరి మెడికల్ రిక్వైర్మెంట్స్ చాలా అధికంగా ఉన్నాయి. మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడికి నర్సాపూర్కి రావడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఖచ్చితంగా ఈ హాస్పిటల్ సరిపోయేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వంతు శాయశక్తుల కృషి చేస్తారని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ ఈరోజు కూడా మరి కలెక్టర్ గారు దాదాపు 22 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇక్కడ ఒక ఎక్స్రే ప్లాంట్ మరి చిన్న చిన్న రిక్వైర్మెంట్స్కి వారి వెంటనే మరి మంజూరు చేయడం, దాన్ని మీరు సమకూర్చుకోవడం. మరి నేను ఇప్పుడే ఆ ఎక్స్రే ప్లాంట్ విజిట్ చేయడం జరిగింది. మరి ఇంకా వీళ్ళ రిక్వైర్మెంట్స్ ఇక్కడ సీఎం కావాలంటున్నారు, ఎందుకంటే ఆర్థోపెడిక్ సర్జన్ ప్రమోద్ గారు ఇక్కడే ఉన్నారు. మరి సీఎం కానివ్వండి, సీఎం ఒకటే కాదు, ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి అన్నింటినీ కూడా నేను లిస్ట్ అవుట్ చేసుకొని 50 బెడ్ హాస్పిటల్ కావాల్సిన కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నేను రివ్యూ చేసుకొని నేను అధికారులతో మాట్లాడి నేను మంజూరు కోసం ప్రయత్నం చేస్తాను.